కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల పైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇటు కార్మికులను కూడా చెప్పొచ్చు. ఈ అంశం గురించి మాట్లాడడం మనతోని POW సంధ్యక్క గారు అయితే ఉన్నారు. అక్క, చట్టాలు ఏవైనా కానీ ప్రజలకి భారంగా ఉండకూడదు, ప్రజలకి మేలు కోరే విధంగా ఉండాలి. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉంది, 4 కోట్లను ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? ఎన్నో చారిత్రాత్మక పోరాటాలతో పని గంటలు తగ్గాయి, ఉద్యోగాల్లో భద్రత వచ్చింది, కనీస వేతనాలు వచ్చాయి, సమాన పనికి సమాన వేతనం వచ్చింది. కార్మికుల పోరాటాలతోటే ఈ దేశం నిలబడింది. పోరాటాలు చేసిన కార్మికులు ఈ దేశ సంపదని పెంచడానికి దోహదపడ్డారు. అందులో మహిళా కార్మికులు కూడా ఉన్నారు. అట్లాగే ఇవాళ దేశంలో ప్రధానంగా సాగినటువంటి అనేక పోరాటాలు ఈరోజు దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్ల వలన పని గంటలు పెరుగుతున్నాయి, కార్మికులు దోపిడీకి గురవుతున్నారు, అసమాన వేతనాలు ఇస్తున్నారు, సమాన పనికి సమాన వేతనం ఎగిరిపోతుంది, కనీస వేతనాలు ఎగిరిపోతున్నాయి, పని గంటలు పెరగడం, రాత్రిపూట పని చేయడం అనేది మహిళా కార్మికులు ఎదుర్కొన్నటువంటి స్థితి. కాబట్టి కార్మికుల హక్కుల్ని కొల్లగొడుతూ ఉల్లంఘనకు పాల్పడుతూ దేశ పాలకులే కార్మికుల చట్టాలను కాలరాస్తే, కార్మికులకు అభద్రతను కల్పిస్తే ఇంకా యాజమాన్యాలు ఎంత దోపిడీ చేస్తాయి అంటే యాజమాన్యాల పాత్ర ప్రభుత్వాలు పోషిస్తున్నాయి. యాజమాన్యాలు దోపిడీ చేస్తే రక్షించవలసినటువంటి ప్రభుత్వాలు, కార్మికుల చట్టాలను అమలు చేయవలసిన ప్రభుత్వాలు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కూడా భద్రతను తీసుకోవాల్సిన వాళ్ళు సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కూడా ఉన్న భద్రతను తీసేస్తారు. ఏ కోణంలో చూసినా కూడా ఈ చట్టాలు కార్మికుల పాలిట శాపమే. ఈ చట్టాలు కార్మికుల హక్కులను కాలరాసేవి. మోడీ షా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సార్వత్రిక సమ్మె ఒక చారిత్రక సందర్భం, ఇది చారిత్రాత్మక పోరాటం. ఈ పోరాటం పట్ల మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లేస్తే హిందూ మతం అని ఘోషిస్తున్నటువంటి ఈ కార్మికుల మెజారిటీ హిందువులు లేరా? ఈ కార్మికులు వాళ్ళు పోరాడుతున్న ప్రజలు హిందువులు కాదా? కాబట్టి పొద్దున్న లేస్తే పేదలుగా ఉన్న, కార్మికులుగా ఉన్న, రైతులుగా ఉన్న మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే ఈ పాలకులకి కనీసం హిందూ పదం ఉచ్చరించే హక్కు కూడా లేదు. హిందువులంటే మతం మాత్రమే అనుకుంటున్నారు. హిందువులంటే పేదలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజల మీద దాడి చేస్తున్నారు. అందుకే ఈ 4 కోడ్లను వెనక్కి తీసుకొచ్చారు. వైపు అడవులను ధ్వంసం చేస్తా ఉన్నారు. అడవులకు సంబంధించిన కూడా వివాదం తారస్థాయికి, వాటిని అదాని అంబానీకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మరోసారి కూడా కార్మికులను కూడా ఒక బానిసత్వానికి అలవాటు చేసే విధంగా చట్టాలు తీసుకొని వస్తారు. ఎట్లా చూడొచ్చు ఈ నీచ రాజకీయాలని? ఈ దేశ ప్రజలు మూలవాసులు, ఆదివాసులు ఎట్లా అయితే విధ్వంసం చేసి కార్పొరేట్లకి దోచి పెట్టడానికి జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల మీద విధ్వంసం చేస్తున్నారు. అక్కడ విధ్వంసాలన్నీ అయిపోయినాయి. ఆపరేషన్ కగారుతో ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో మేజర్ గా ఉన్న కార్మికుల మీద పడ్డారు, కార్మిక వర్గం మీద పడ్డారు. అంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని దోచేస్తే తప్ప వాళ్ళ కార్పొరేట్ల కడుపు నింపలేరు, వాళ్ళ లాభాల పంటలు పండించలేరు. ఇవాళ అదాని అంబానీలను పెట్టుకుని లేదా అనేక కార్పొరేట్లను పెట్టుకుని కేవలం వాళ్ళ అనుకూల విధానాల్లో భాగమే ఇవన్నీ. కాబట్టి ప్రజలని దోపిడీ చేసి అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇట్లా ఏం చెప్తారు ఈ తరుణంలో మహిళా కార్మికులకు ఏం చెప్తారు? వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్తారు? మహిళా కార్మికులు కూడా ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. రాత్రిపూట షిఫ్ట్ల వలన, 13 గంటల పని వలన, కనీస వేతనాలు ఎగిరిపోవడం వల్ల, సమాన వేతనం ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి మహిళా కార్మికులు కూడా ఈ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది.